గారు పోపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు. ఆవిడతో మాట్లాడి బోనాల గురించి, అలాగే భద్రకాళి ఆలయంలో బోనాల తాత్కాలిక వాయిదా గురించి, టెంపుల్ టూరిజం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఈసారి బోనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? గతంలో చూశారు మీరు, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి బోనాలు ఎంతో విజయవంతంగా, ఎక్కడ ఇబ్బంది జరగకుండా, భక్తుల సౌకర్యం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బోనాలు సమర్పించి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే విధంగా, ముఖ్యంగా మహిళలకు కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు కూడా మరి ఎంతో సౌకర్యం కల్పించి వాళ్ళు మొక్కులు చెల్లించుకునేలాగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈసారి కూడా అంతకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఫ్రీ బస్సెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా దేవాలయాల్లో ఎక్కువ పబ్లిక్ పెరిగారు. ఈరోజు బోనాలంటే ఊర్లల నుంచి కూడా వచ్చి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళి అవకాశాలు కూడా ఉన్నాయి. చూడడానికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈసారి మళ్ళీ ప్రత్యేక దృష్టితో ప్రతి ఒక్క టెంపుల్లో కూడా గతంలో ఏ విధంగా చేశామో, అందులో ఏమైనా పొరపాట్లు జరిగాయా అవన్నీ కూడా సరిదిద్దుకొని ఈసారి మళ్ళీ పూర్తి ఏర్పాట్లు చేసి లాస్ట్ టైం లాగానే మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి మేము అధికారులను ఆదేశించడం జరిగింది. భద్రకాళి బోనాలు అంటే అందరికీ సెంటిమెంట్ మేడం. అలాంటి భద్రకాళి బోనాలని రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? అంటే కొంతమంది ఇండివిజువల్గా వచ్చైతే అక్కడ బోనాలు సమర్పించుకుంటారమ్మా. అక్కడ ఆనవాయితీ లేదు, అంతే. ఆనవాయితీ తీసుకొద్దాము అని అనుకున్నాము. మేము ఆగమశాస్త్ర వాళ్ళతోటి మాట్లాడాము. వాళ్ళు పెట్టొచ్చు, తప్పులేదు అన్నాకనే మేము ఆ నిర్ణయం తీసుకున్నాము. కాకపోతే కింద గ్రౌండ్ లెవెల్లో కొంత పొలిటికలైజ్ అయింది. అది అయినప్పుడు దాన్ని మరి దేవుళ్ళను పొలిటికలైజ్ చేసి దాన్ని ఇష్యూ చేసుకోవడం ఇష్టం లేక మేము దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా మార్పులైతే కనిపిస్తూ ఉన్నాయి మేడం. ఈ మధ్య వేములవాడ రాజన్న పునరుద్ధరణకి సంబంధించి కూడా ఒక వివాదం తెర మీదకి వచ్చింది. ఈ సందర్భంగా మీరు భక్తులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఏది చేసినా కూడా దేవుడి అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నాం, ప్రజలకు సౌకర్యంగా ఉండడం కోసం చేస్తున్నాం. ఈరోజు భద్రకాళి ఆలయం కూడా చుట్టూ మేము మాడవీధులు కడుతున్నాము. మాడవీధులు కట్టినప్పుడు ప్రజలకు అక్కడ పోయినప్పుడు కనీసం చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ లేదు. లేనప్పుడు మనకు అంటే పూర్తి స్థాయిలో మనం ఆ యొక్క పూజ చేసినట్టు కాదు, మనకు అదొక సైకలాజికల్ ఫీలింగ్ అన్నట్టు. 3 ప్రదక్షిణాలు చేసే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దానికోసమని మాడవీధులు కట్టి ఈరోజు దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. వెనకాల చెరువును కూడా పూడిక తీసి, షీల్ట్ తీసి, వాటర్ క్వాంటిటీ రెస్టోర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దాన్ని ఒక స్థాయిలో డెవలప్ చేయడానికి కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. అదే క్రమంలో పెద్ద దేవాలయాల్లో 6A టెంపుల్స్లో వేములవాడ కూడా ఒకటి. వేములవాడ రాజన్న అంటే చాలా సెంటిమెంట్ దేవుడు. అందుకని ఆయనను కూడా డబ్బులు శాంక్షన్ అయినా కూడా కొంత ఈ ఏదైతే ఉందో వైడనింగ్లో కొంత లేట్ అయింది. మరి లేట్ అయినా కొద్దీ మనం చేయాలనుకున్న పని ఆగిపోతే అది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే రోజు భక్తులు పెరుగుతూ ఉన్నారు, కానీ అక్కడ స్థలం అనేది అంతే ఉంటుంది. అందువల్ల దాన్ని కూడా ఒక మంచి ఆలయంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి మేము మొన్న నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు అది వైడనింగ్ కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. ఎవరైనా విమర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉండాలి. ఈరోజు దేవుడి గుడిని డెవలప్మెంట్ చేస్తుంటే కూడా విమర్శిస్తున్నారు అని అంటే అది వాళ్ళకే వదిలేస్తాం. మేడం, టెంపుల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, ఆలయాలనే పర్యాటక స్థలాలుగా మనం అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్లాన్స్ రచించింది. ఈ విధంగానే మీ దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది టెంపుల్ టూరిజం గురించి? మేము టెంపుల్ టూరిజం కోసం అని చెప్పేసి అది కూడా చేసామమ్మ. టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం ఈ 3ని కలిపి మేము ఒక సర్క్యూట్ లాగా చేసి ఎవరు వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు దారిలో నాట్ ఓన్లీ టెంపుల్స్, ఈకో టూరిజం ఉంటే ఈకో టూరిజం ఉంటే టూరిజం, అవి కూడా దర్శించుకుంటూ అటు చూసుకుంటూ వెళ్ళే విధంగా ప్లాన్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మొత్తంగా తెలంగాణను టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయాలనేది ఒక కోరిక. మనం టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేసినప్పుడు దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు మనకు రెవెన్యూ పెరుగుతుంది, ప్లస్ మన తెలంగాణ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. ఆ విధంగా తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారికి అనుకూలంగానే మేము కూడా దేవాలయాల అభివృద్ధి కొనసాగిస్తాను. ఈరోజు చూశారు మీరు, యాదగిరి గుట్టకి ఈరోజు
మేము ఏదైతే బంగారు గోపురాన్ని చేయించాము. అదేవిధంగా ప్రతి టెంపుల్లో కూడా డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, వెండి ఉంది, కానీ వాటిని అభివృద్ధికి ఉపయోగించలేదు. ఇప్పటి నుంచి మేము ఆ టెంపుల్స్లో ఉన్న డబ్బును కానీ, డిపాజిట్స్ని కానీ, వెండిని కానీ, బంగారాన్ని కానీ ఆ దేవాలయాలకు ఏమేమి అవసరం ఉన్నాయో వాటిని చేయించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. అది ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తాము. మేడం, గత ప్రభుత్వం యాదగిరి గుట్టను అద్భుతమైన పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినప్పుడు కొంతమంది భక్తుల్లో ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది మేడం. వేములవాడ రాజన్న, ఇటు చూస్తే భద్రాద్రి రామాలయాలను కూడా ఇలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళికలు తీసుకుంటే బాగుంటుందని కొంతమంది భక్తుల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి చర్యలు ఏమైనా చేపట్టబోతున్నారా? భద్రాద్రి ఆల్రెడీ 62 crores శాంక్షన్ అయినామా ల్యాండ్ అక్విజిషన్. అక్కడ ఒక్కరెవరో ఆబ్జెక్షన్ చెప్తున్నారు, వాళ్ళు ఒక్కరు క్లియర్ చేస్తే అది కూడా మాడవీధుల్లాగా ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే చేసామో అక్కడ కూడా చేసే అవకాశం ఉంటుంది. వేములవాడ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. యాదగిరిగుట్ట వాళ్ళు ఒట్టి డెవలప్మెంట్ టెంపుల్ చేశారు కానీ సౌకర్యాలు ఎక్కడా కల్పించలేదు. మేము వచ్చినాక లెక్కలేనన్ని సౌకర్యాలు అక్కడ మేము కల్పించాను. నోటితో చెప్పడానికి సరిపోయేంత లిస్ట్ ఉంది. దానికి కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మేము ప్రజలకు సౌకర్యాలు కల్పించాము. కాబట్టి ఇప్పుడు యాదగిరి గుట్టకు పోయిన ప్రజలకి అప్పుడు కూర్చోడానికి కూడా అవకాశం లేకుండే పైన, ఇప్పుడు వాళ్లకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం. అదే పద్ధతిలో ప్రతి దేవాలయాన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ మేడం, కొండా సురేఖ గారు అంటే పవర్ సెంటర్, డౌటే లేదు. అయితే ఈ మధ్య మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు, దేవాలయాల భూములను ఎవరైనా కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతాము అని. నిజంగానే వందలాది ఎకరాలు దేవుడి మాన్యాలు కబ్జా అవుతున్నాయి, గుళ్ళు నిరాదరణకు గురవుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారా? యాక్షన్ ప్లాన్ అంటూ ఏమీ లేదు, కానీ మాకు వచ్చిన ప్రతి అప్లికేషన్ను మేము స్వీకరిస్తూ ఉన్నాము, వాటి మీద ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నాము. ఒకవేళ ఎంక్రోచ్ అయ్యి ఉంటే వాళ్ళకు నోటీసులు ఇస్తూ ఉన్నాము. వాళ్ళు వదిలేసి వెళ్తే నో ప్రాబ్లం, వదిలేసి వెళ్ళకపోతే పీడీ యాక్ట్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మేము జనరల్గా కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాము అందరికీ, డిస్ట్రిక్ట్ డీసీలకు. మా జిల్లాలలో ఉన్న దేవాలయాలు ఏంటి, ఆ దేవాలయాలకు ఉన్నటువంటి భూములు ఏంటి, డీటెయిల్స్ అన్నీ తెప్పించి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ ఆ భూములను ఎలా ఒకవేళ వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేసుంటే అది ఏం చేయాలి, ఇట్లా రకరకాల కొన్ని ఉంటాయి. మొదల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా కమిటీ లాగా కూర్చొని ఏం చేయాలని డిస్కస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంక్రోచ్ అయిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అని కొండా సురేఖ గారు చెబుతూ ఉన్నారు.